ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. దశమహావిద్యలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారు దేనికి ప్రతీక అంటే స్తంభన శక్తికి ప్రతీక. స్తంభనం అంటే ఏమిటి? మీ పట్ల ఏడ్చేటువంటి వాళ్ళు, మీకు హాని తలపెట్టాలి అని చెప్పి చూసేటువంటి వాళ్ళు, మీ గురించి చెడు మాట్లాడేటువంటి వాళ్ళకి ఈ యొక్క స్తంభన శక్తి ఎవరి దగ్గర అయితే ఉంటుందో అది వాళ్ళకి ప్రయోగింపబడుతుందన్నమాట. తద్వారా మీ గురించి చెడు మాట్లాడటం కానీ, చెడు ఆలోచించడం కానీ, మీకు తలపెట్టాలనుకున్నటువంటి హామీ కానీ, ఇటువంటివి ఏమీ కూడా మీ పట్ల పని చేయకపోగా వాళ్ళకి కూడా అటువంటి ఉద్దేశము, ఆలోచనలు అనేటివి తొలగింపబడతాయి. కాబట్టి దేనికి ఉపయోగపడుతుంది? ముఖ్యంగా కోర్టు కేసులు గెలవటానికి ఉపయోగపడుతుంది, పొలిటికల్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, వ్యాపారస్తులకు ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీకు హాని తలపెట్టాలనుకున్నా కానీ, మీ గురించి నెగిటివ్గా, యాంటీగా మాట్లాడేటువంటి వాళ్ళు కానీ, అటువంటి ఉద్దేశాలు, ఆలోచన వాళ్ళకి తొలగింపబడి వాళ్ళు మీ గురించి ఆ విధంగా చెడుగా మాట్లాడలేకపోతారనమాట. మీకు హాని తలపెట్టలేకపోతారు. అటువంటి విధంగా అమ్మవారు మాయ చేస్తుందనమాట. అదే ఈ యొక్క స్తంభనా శక్తి. దానికి ప్రతీక బగలాముఖి అమ్మవారు. అయితే బీజాక్షరాలతో లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విధంగా చేసుకునేటువంటి విధమైనటువంటి ప్రక్రియ నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఏదైనా సరే ఒక లక్షవారం నాడు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి మొదలు పెట్టండి. ఉదయం 6 నుంచి 8 మధ్యలో చక్కగా మీ యొక్క పూజా మందిరంలో కూర్చొని ఒక పసుపు రంగు యొక్క గుడ్డని ఏర్పరచుకోండి. దాని మీదన కాస్త పసుపు ముద్ద కలిపి పెట్టండి. ఆ పసుపు ముద్ద కలిపి పెట్టి ఆ పసుపు ముద్ద మీదన నించునేటువంటి విధంగా, లేకపోతే గుచ్చి ఆ యొక్క పసుపు ముద్ద మీద ఒక దీపం కుంది కానీ, లేకపోతే ఒక మట్టి ప్రమిది కానీ పెట్టండి. పెట్టిన దాని తర్వాత నల్ల నువ్వులతో లేదా ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించండి. వెలిగించిన దాని తర్వాత అదే దీపం పక్కన పసుపు గుడ్డ మీద ఒక పసుపు కొమ్ము పెట్టండి. పెట్టిన దాని తర్వాత ఇప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నమస్కారం చేసుకుని ఆ బగలాముఖి అమ్మవారిని తలుచుకోండి. వీలైతే బగలాముఖి అమ్మవారి యొక్క ఫోటో కూడా తీసుకుని వచ్చి పెట్టుకోవచ్చు. మీరు యొక్క సాధన పూర్తి చేసేంత వరకు. పూర్తి అయిపోయిన దాని తర్వాత అన్ని తీసుకుని వెళ్ళి ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో కానీ, లేకపోతే ప్రవహించేటువంటి నది, సముద్రము, బావిలో కానీ మీరు పారవేయచ్చు. అయితే ఈ విధంగా అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకుని, పసుపు కొమ్ము కూడా ఆ విధంగా పెట్టుకుని నమస్కారం చేసుకుని ఓం బగలాముఖ్యై నమః అనబడేటువంటి మంత్రాన్ని కనీసము 27 సార్లు జపం చేయాలి. శక్తి ఉన్నటువంటి వాళ్ళు 54 లేదా 108 సార్లు కూడా జపం చేసుకోవచ్చు. ఈ విధంగా మొదలుపెట్టినటువంటి లక్షవారం నుంచి వరస్సుగా ఒక 5 లక్షవారాల పాటు చేయడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఇంకా తీవ్రతంగా ఉంటే కనుక, చాలా అవసరం ఉంటే కనుక మొదలుపెట్టినటువంటి లక్షవారం నుంచి వదలకుండా వరస్సుగా 21 రోజుల పాటు ప్రతిరోజు కూడా చేయాలి. ఈ విధంగా చేస్తే బగలాముఖి అమ్మవారి యొక్క శక్తి వలన, అనుగ్రహం వలన మీ యొక్క శత్రువులందరికీ కూడా స్తంభనం ఏర్పడుతుంది. అంటే కట్టు ఏర్పడుతుంది. మీ గురించి చెడు మాట్లాడటం, యాంటీగా మాట్లాడటం, మీకు హాని తలపెట్టాలనుకునేటువంటి పరిస్థితులు, వాళ్ళకు కలిగేటువంటి అటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగింపబడతాయి. తద్వారా మీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.